మదనపల్లి పట్టణంలో నవజీవన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో కార్మిక కుటుంబాల నందు 10 మరియు ఇంటర్ ఫలితాలలో వికసించిన విద్యా కుసుమాలను ఘనంగా సన్మానించారు. రాష్ట్రమంటే ఏమిటో గ్రహించిన విద్యార్థులు భావి భారత పౌరులుగా ఉన్నత శిఖరాలను మరింత కష్టపడి చేరుకోవాలని వక్తలు సూచించారు. నవజీవన్ వెల్ఫేర్ సొసైటీ ప్రధాన కార్యదర్శి జి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కురవంక సర్పంచ్ పసుపులేటి చలపతి, మదనపల్లి మండల విద్యాశాఖాధికారి ప్రభాకర్ రెడ్డిలు హాజరయ్యారు. విద్యకు మించిన విలువైన ఆస్తి సమాజంలో మరొకటి లేదని, కష్టమైన ఇష్టపడి చదివి మంచి భవిష్యత్తుకు మార్గం వేసుకోవాలని పిలుపునిచ్చారు. జి కృష్ణమూర్తి మాట్లాడుతూ తాను కార్మిక కుటుంబం నేపథ్యంలో నుంచి వచ్చిన వాడినని, కష్టమంటే తమకేమిటో తెలుసునని, కావున విద్యార్థులను ప్రోత్సహించి సన్మార్గంలో తీసుకువెళ్ళటానికే ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సంస్థ కోశాధికారి కృష్ణపూజిత మాట్లాడుతూ తాను కార్మిక కుటుంబం నుంచి వచ్చి కష్టపడి ఇష్టంగా చదివి నేడు మంచి భవిష్యత్తును అందుకున్నానని, ఇదే స్ఫూర్తితో ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రోగ్రామ్ చేసిన మన సర్పంచ్ సార్ గారికి, తర్వాత పునీత్ గారికి, స్టేజ్ పైన ఉన్న వాళ్ళకు నమస్కారాలు. ముఖ్యంగా కార్మికులు ఏమంటే కష్టపడే తత్వం ఉంటుంది. వర్కింగ్ వర్షిప్ వాళ్ళు వృత్తిని దైవంగా భావిస్తారు. కాబట్టి వాళ్ళ పిల్లలు కూడా బాగా కష్టపడే తత్వం ఉంటుంది. కాబట్టి అట్లా కష్టపడే తత్వాన్ని మీలో ఉంటుంది. కాబట్టి మీరు మంచి మంచి అధికారులు కానీ, మంచి మంచి జీవిత చరిత్రలు కానీ, కొద్దిగా వాళ్ళ జీవిత చరిత్రలు చదువుకొని ఇంకా కష్టపడే తత్వాన్ని నేర్చుకొని మంచి భవిష్యత్తును ఏర్పరచుకోగలరు. ఎందుకంటే మీలో ఆల్రెడీ మీకు ఉంది, కష్టపడే భావం ఉంది. కాబట్టి మీరు కొంచెం ఆందోళన చేసి సరైన మార్గంలో పోతే మీరు మీ తల్లిదండ్రుల కష్టాలను చూసి మీరు అలాంటి కష్టం మాకు రాకూడదని ఉద్దేశంతో మంచి భవిష్యత్తును ఏర్పరచుకొని మంచి పౌరులుగా దేశంలో రేపు మిమ్మల్ని గొప్పగా చెప్పుకునే స్థాయికి వెళ్ళాలి. వాళ్ళ కుటుంబంలో ఈ స్థాయికి వెళ్ళినారు. కాబట్టి అలాంటి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళ